హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్సి క్రియేటివ్ అడ్డా. ఇక కార్తీక మాసం వచ్చేసింది. మరి వెజ్ రెసిపీస్ కోసం సెర్చ్ అనేది మొదలు పెట్టేశారు చాలామంది. ఇలాంటి టైంలో మునక్కాయతో ఒక మంచి వెజ్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేయండి. వీడియోలో చూపిస్తున్నాను కదండి, మునక్కాయ వెల్లుల్లి కారం. ఈ వెల్లుల్లి కారంతో చేయడం వల్ల మునక్కాయ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా ఒక మంచి లేతగా ఉన్నవి ఒక 4 మునక్కాయలు తీసి వాష్ చేసి వాటి పొట్టంతా కూడా తీసేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ మునక్కాయలు అనేవి ఇలా లేతగా ఉంటే మీకు చాలా రుచిగా ఉంటుంది. అదే ముదిరిపోతే మీరు కారం ఉప్పు అవన్నీ పీల్చుకోకుండా టేస్ట్ అనేది పెద్దగా ఉండదు. అలాగే టమాటా ఆనియన్ పక్కన పెట్టేసుకోండి కట్ చేసి. స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని 1 స్పూన్ జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఇందాక తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి చక్కగా ఫ్రై చేయండి. ఈ ఆనియన్స్ అనేది ఆయిల్లో మగ్గుతున్నప్పుడు కొంచెం సాల్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తే తొందరగా మగ్గుతాయి. సాల్ట్ యాడ్ చేసేసి చక్కగా స్పూన్తో కలిపేసి ఒక గుప్పెడు కరివేపాకు కూడా కడిగి యాడ్ చేసేయండి. కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది, దానివల్ల చాలా ఉపయోగాలు కూడా ఉంటాయి. ఇలా యాడ్ చేశాక చక్కగా కలిపేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టుకోండి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆల్మోస్ట్ ఆనియన్స్ మగ్గడం స్టార్ట్ అయిపోయాయి. ఈ టైంలో ఒక స్మాల్ స్పూన్ పసుపు వేసేసి ఒకసారి కలిపేసేయండి మొత్తం అంతా కూడా. ఈ పసుపు వేశాక ఒక 1 to 2 మినిట్స్ మగ్గించాక ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని యాడ్ చేసేయండి. కడాయిలోకి యాడ్ చేసేసి చక్కగా స్పూన్తో ఆయిల్లో టమాటా ముక్కలన్నీ కూడా కలిసే విధంగా నీట్గా స్పూన్తో కింది నుంచి పైకి కలిపేసేయండి. ఈ టమాటా ముక్కల్ని కలిపేశాక ఒక పక్కన వెల్లుల్లిపాయల్ని ఒక 10 నుంచి 15 వెల్లుల్లిపాయల్ని కచ్చాపచ్చాగా దంచి ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. ఈ కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయ రెమ్మల్లోకి ఒక 4 టేబుల్ స్పూన్స్ల కారం అనేది యాడ్ చేసేయండి. కారం యాడ్ చేసేసి ఈ వెల్లుల్లి రెమ్మలకి చక్కగా ఫ్లేవర్ అనేది పట్టే విధంగా స్పూన్తో కానీ చేత్తో కానీ మంచిగా కలిపేసేయండి. ఈ వెల్లుల్లి కారం అనేది మంచి రుచినిస్తుంది కర్రీకి. నార్మల్ కారం కన్నా ఇలా చేసుకుంటే బాగుంటుంది. చూడండి, ఒక 3 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే టమాటాలు కూడా మగ్గడం స్టార్ట్ అయ్యాయి. ఈ టైంలోనే మీరు మునక్కాయల్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. టమాటాలు పూర్తిగా మగ్గాక మునక్కాయల్ని వేయడం వల్ల మునక్కాయలు అనేవి సరిగ్గా ఉడకకుండా అలాగే కారం ఉప్పుని పీల్చుకోకుండా ఉంటాయి. అదే ఈ టమాటాలు సగం మగ్గాక వేసామనుకోండి, ఇలా మూత పెట్టేసుకుంటే మరి 3 నుంచి 4 నిమిషాలు మగ్గిస్తే టమాటాలతో పాటు మునక్కాయలు కూడా మెత్తబడి చక్కగా మగ్గుతాయి. ఈ టైంలో మీరు పక్కన పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదా, అది యాడ్ చేసేయండి. యాడ్ చేసేసి స్పూన్తో చక్కగా కలిపేసేయండి. ఇలా కారం అనేది ఈ టైంలో యాడ్ చేయడం వల్ల కలిపేసి మనం మూత పెట్టుకొని మగ్గిస్తే పూర్తిగా మునక్కాయలు టమాటోకి మొత్తం అంతా కూడా కారం ఉప్పు అన్నీ కూడా చక్కగా పీల్చుకొని మంచి టేస్ట్గా రెడీ అవుతాయి. ఇలా కలిపేశాక ఒక 2 నిమిషాలు మగ్గించాక 1 స్పూన్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసేయండి. ధనియా పౌడర్ కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. ఇక్కడ మనం వాడేవన్నీ కూడా హోమ్ మేడ్ చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ అన్నీ కూడా మనము హోమ్ మేడే కాబట్టి మంచి రుచిని అనేది ఇస్తుంది. అలాగే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇదే బయట మనము తినడం వల్ల ఎలాంటి కర్రీస్ అయినా కూడా బయట తినడం వల్ల చాలా అనారోగ్య సమస్యలు ఎదురవుతుంటాయి. అందుకే ఏదైనా సరే మనం ఇంట్లో చేసుకొని తినడం మంచిది. ఇలా పూర్తిగా కలిపేసి మూత పెట్టేయండి. ఒక 3 నుంచి 4 నిమిషాలు మగ్గిస్తే చక్కటి టొమాటో వెల్లుల్లి కారం ఫ్రై అనేది రెడీ అయిపోయింది. మునక్కాయల వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వారానికి 2-3 సార్లు అయినా ఇంట్లో వండుకుంటే అందరికీ చాలా మంచిది. అదేవిధంగా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.